ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరిలో ఫోన్ ట్యాపింగ్ కోసం వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. వార్ రూమ్ ను అప్పటి పర్వతగిరి సిఐ పోలీస్ కస్టడీలో ఉన్నట్లుగా ఆపరేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు అన్ని విషయాలు కూడా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. వరంగల్ జిల్లాలో 2 సిఐలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇప్పటికే. అయితే గత కొన్ని రోజులుగా కాల్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరిలో ఫోన్ ట్యాపింగ్ కోసం వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వార్ రూమ్ ను అప్పటి పర్వతగిరి సిఐ ఆపరేట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో విచారిస్తున్నారు ప్రణీత్ రావుని. విచారణలో ఈ విషయాలన్నీ కూడా ప్రణీత్ రావు వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. వరంగల్ జిల్లాలో ఇప్పటికే 2 సిఐలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే రోజు రోజుకి కొత్త సంచలనాలు సృష్టిస్తోంది ఈ కాల్ ట్యాపింగ్ వ్యవహారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితునిగా ఉన్న డిఎస్పీ ప్రణీత్ రావు కస్టడీలో చాలా విషయాలు వెలుగుస్తున్నారు. చాలా విషయాలు, సంచలన విషయాలు కస్టడీలో దర్యాప్తు బృందానికి తెలియజేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రస్తుతం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామమైన పర్వతగిరిలో ఒక వార్ రూమ్ను, అదేవిధంగా సిరిసిల్లలో మరొక వార్ రూమ్ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. పర్వతగిరిలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ సంబంధించిన వ్యవహారాన్ని అప్పటి పర్వతగిరి సిఐగా పనిచేసిన ఒక సిఐ, అదేవిధంగా తొర్రూరులో పనిచేసిన మరో సిఐ, ఈ 2 సిఐల సమక్షంలోనే పర్యవేక్షణలోనే పర్వతగిరి వార్ రూమ్ నడిచినట్టుగా తెలుస్తుంది. అప్పట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన పోటీ చేసిన ఝాన్సీ రెడ్డి, అంటే పోటీ చేయడానికి ఎప్పుడైతే ఆమె యూఎస్ఏ నుంచి వచ్చిందో అప్పటి నుండి ఆమె ఫోను, ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ ట్యాప్ చేసి వారి రాజకీయ కార్యకలాపాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, రాజకీయ కార్యకలాపాలన్నింటినీ కూడా బ్రేక్ చేయడం, అందుకోసం ఫోన్ ట్యాపింగ్ను ఎక్కువగా వాడారు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులవి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారుతారని ఎవరి మీదనైతే అనుమానం ఉంటుందో ఆ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా డిఎస్పీ ప్రణీత్ రావు కస్టడీలో ఉన్న విచారణ బృందానికి తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే ప్రభుత్వం మారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుందని తెలియగానే
హార్డ్ డిస్కులు, సిస్టమ్లు, అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించిన సామాగ్రిని అంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం, అదేవిధంగా ధ్వంసం చేసిన ఈ సామాగ్రిని అంతా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో ప్రణీత్ రావు పడవేసినట్టుగా పోలీసులకు ఇప్పటికే గుర్తించి దాన్ని అంతా సేకరించే పనిలో ప్రస్తుతం విచారణ బృందం ఉంది. అదేవిధంగా కొంత సమాచారాన్ని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా ధ్వంసం చేసినప్పటికీ ఫోన్లో డాటానంతా ఇప్పటికే సేకరిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా దయాకర్ రావు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారి, అదేవిధంగా ఇప్పుడు డిఎస్పీ ప్రణీత్ రావు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామాజిక వర్గానికి సంబంధించిన అతను ప్రస్తుతం ఈ దేశంలో లేనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని విచారించాలి. అదేవిధంగా ఆ తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా పోలీసులు విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కానీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా క్లియర్గా చెప్తున్నారు, ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాకు తెలియదు, పర్వతగిరిలో అసలు వార్ రూమ్ అనేది ఉందో లేదో కూడా నాకు సమాచారం లేదు, ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నారు. నా సామాజిక వర్గం అయినప్పటికీ పర్వతగిరిలో ప్రణీత్ రావు బంధువులు ఉన్నప్పటికీ ఆయనకు నాకేం సంబంధం అంటూ దయాకర్ రావు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు చుట్టుకుంటుందా అని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిన సందర్భంలో రేవంత్ రెడ్డి దొరకడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దొరికితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా, ఇంకా మరింత ఈ కేసును టైట్ చేస్తాడా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ విధంగా బయటపడే ఛాన్స్ ఉందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి పాలకుర్తిలో గెలవాలనే ఉద్దేశంతో ఝాన్సీ రెడ్డి కోడలు ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి భర్త రాజేందర్ రెడ్డి, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కీలకమైన కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారుతారని ఎవరి మీదనైతే అనుమానం ఉంటుందో ఆ నాయకుల ఫోన్లు, కొంతమంది మీడియా ప్రతినిధుల ఫోన్లు, అదేవిధంగా ఇతర సంబంధించిన వారి ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ఒక వ్యవస్థని, ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని అదేవిధంగా అక్కడ కొంతమంది టీమును పెడితే వారు ఎప్పటికప్పుడు విని వెంటనే మాజీ మంత్రికి సమాచారం ఇస్తే మాజీ మంత్రి వెంటనే వారి వ్యవహారాలన్నీ ఏవైతే ఉన్నాయో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి రాజకీయ కార్యకలాపాలన్నింటినీ ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేయడం, వారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారు ఓటర్లను మంచిగా చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమన్నా ఉంటే వాటిని విచ్ఛిన్నం చేయడం, ఈ వ్యవహారం అంతా మాజీ మంత్రి పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పర్యవేక్షణలో జరిగినట్టుగా దర్యాప్తు బృందం అయితే భావిస్తుంది. కాబట్టి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఏ క్షణమైనా దర్యాప్తు బృందం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే సుధాకర్, ఒకవైపు చూసినట్లయితే ఎర్రబెల్లి దయాకర్ రావు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు తనకి ప్రణీత్ రావు అంటే ఎవరో తెలియదు, కేవలం ప్రణీత్ రావు గారి అమ్మమ్మ ఊరు పర్వతగిరి, తన ఊరు ఒకటే అవడం వల్ల అతని పేరు మాత్రమే తెలుసు, అతను కనీసం పరిచయం కూడా లేదు అనేసి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విచారణకి సహకరించే అవకాశం ఉందా? ఒకవేళ సహకరించినట్లయితే ఈ విచారణ తర్వాత ఎటువంటి కొత్త ట్విస్టులు బయటకు వచ్చే అవకాశం ఉంది? ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు, ప్రణీత్ రావుతో నాకు సంబంధం లేదు, వారి అమ్మమ్మ స్వగ్రామం పర్వతగిరి అయినంత మాత్రాన ఆయనకు నాకు సంబంధం ఏంటి అనే విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా స్పష్టంగా చేస్తున్నారు. పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టిన సమాచారం నాకు తెలియదు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే నాకు తెలియదు అంటున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టి అప్పటి పర్వతగిరి సిఐ, అదేవిధంగా అప్పటి తొరూరు సిఐ ఈ ఇద్దరు పూర్తిగా దీన్ని ఆపరేట్ చేసినట్టుగా కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు విచారణ బృందానికి తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే దయాకర్ రావు చుట్టూ ఈ ఉత్సంతా బిగుస్తుంది. కాబట్టి దయాకర్ రావును కూడా విచారించాలని విచారణ బృందం భావిస్తున్నట్టుగా బయటికి లీకులు వస్తున్నాయి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.